ఇప్పుడు టాప్ హీరోలుగా కొనసాగింది ఇండస్ట్రీ 4 పిల్లర్లు అని చెప్పేసి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. వీళ్ళతో అనుభవాలు ఎలా ఉన్నాయి మీకు? వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వెంకటేష్ గారితో వర్క్ చేయలేదు. చేయలేదా? ఓకే. చిరంజీవి గారు, బాలయ్య బాబు, నాగార్జున గారు ముగ్గురితో వర్కింగ్ ఉంది. ముగ్గురితో వర్క్ చేశాను. పెద్ద హీరోల్లో రాజశేఖర్ గారితో మీరు అంకుశం చేశారని చెప్పారు. అంకుశం కాదు, 5 సినిమా ఎక్కువ చేసింది ఆయనతోనే. రాజశేఖర్ గారితో ఎక్కువ సినిమాలు చేసింది ఆయనతోనే. ఓకే. ఆవేశం, అంకుశం, ఆవేశం, రథయాత్ర, పెద్ద పెద్ద క్యారెక్టర్లు అన్నీ. పెద్ద సినిమా, పెద్ద క్యారెక్టర్లు మళ్ళీ అవి కూడా వారికి ఆయన మంచి హిట్లు వచ్చినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే ప్రతి ఒక్కరికి రాదు అదృష్టం. ఎన్టీ రామారావు గారి డైరెక్షన్లో ఒక షాట్ యాక్ట్ చేశాను. అవునా? ఓ గ్రేట్. ఏ సినిమా సార్ అది? అన్నా వదిన అని కృష్ణంరాజు గారు, జయప్రద హీరోయిన్లు. ఓకే. నేను విలన్ దాంట్లో. ఓకే. ఫస్ట్ షాట్కి ఆయన డైరెక్ట్ చేశాడు. ఓకే. ఆ షాట్ ఆయనే డైరెక్ట్ చేశాడు. పెళ్ళి సీక్వెన్స్, పూజ సీక్వెన్స్ ఏదో. మంచి సిల్క్ లాల్చి, సిల్క్ దోవతి, బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని. నాకు ఎందుకనంటే ఆయన అంటే ప్రాణం, పిచ్చి అన్నమాట. మా ఊర్లో మీటింగ్కి వస్తే సాయంత్రం 6 గంటలకు ఇప్పుడు వస్తాడంటే వచ్చి వెయిటింగు, జనాలు అసలు చూడ్డానికి కూడా లేదు, అట్లా తోసుకుంటున్నారు. ఎక్కడో అంత దూరం నుంచి ఎన్ని గంటలకు వచ్చాడు? 2 గంటలకు 3 గంటలకు వచ్చాడు సాయంత్రం అన్నది. అప్పటిదాకా ఇలాగే ఉండి 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 ఆయన చూసి అంత పిచ్చి ఉండేది. ఓ, దాని తర్వాత ఆయన చూడటం ఆ ఓపెనింగ్లోనేనా? ఆ ఓపెనింగ్లోనే. మళ్ళీ కలిసి మాట్లాడే అవకాశం అంతలే సీన్ లేదులేనే. ఓకే. ఓపెనింగ్ షాట్ పూజ ఏదో పెట్టారు. ఈయన వచ్చాడు, పిసి రెడ్డి గారు డైరెక్టర్. పిసి రెడ్డి గారు ఆల్రెడీ రామారావు తోటి చాలా సినిమాలు చేస్తున్నాడు. ఏం బ్రదర్ ఏంటి ఇంక అందరూ భయంగా ఉంటారు కదా. గారు పూజ సీక్వెన్స్, పూజ అంటున్నారు, రాజుగారికి బొట్టు పెట్టలేదేమో అన్నాడు. అయ్యో అయ్యో బొట్టు బొట్టలేదు ఎత్తుకొని కూర్చోబెట్టారు. పెట్టి ఇలా దండం పెట్టుకుని ఉండాలి. ఈయన ఇట్టున్నాడు, విగ్రహం ఇలా ఉంది, మేమందరం ఇలా నిల్చోన్నాం, ఇలా దండం పెట్టుకుంటూ నాకు ఆయన చూడాలని ఒక కోరిక. ఇలా ఇట్లా పెట్టుకొని మెల్లగా అలా చూశాను అన్నమాట. వై యు ఆర్ లుకింగ్ హియర్, సీ దేర్ అని అన్నాడు. ఎవరని అమ్మాయి అలా ఆయనతో ఒక ఎక్స్పీరియన్స్. ఓకే. నేను వచ్చిన తరానికి ఇప్పటికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు బిగ్ స్టార్స్. అవును. ఇది కాక నేను ఆ ముందు తరంతో కూడా యాక్ట్ చేశా. ఎవరు సార్? కృష్ణ, అంజలిదేవి గారు. ఓ ఓకే ఓకే. పద్మనాభం గారు. పద్మనాభం గారితో అంటే యువరాజ్యం అనుకుంటా దాని పేరు. పద్మనాభం గారు, అంజలిదేవి గారు అల్లుండి నేను దీంట్లో. ఇప్పుడు ఈ చెప్పిన కృష్ణంరాజు గారు అన్నా వదిన సినిమాలో ఆవిడని కిడ్నాప్ చేయడం, ఫైట్ గీటు, కూతురికి హస్బెండ్. అది కూడా ఒక థ్రిల్లింగ్, అసలు మామూలు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అందరికీ రాదుగా అస్సలు. ఆ పాత తరం నటులు అల్లు రామలింగయ్య గారు. అల్లు రామలింగయ్య గారితో చాలా చేశా. అవునా? మా ఇద్దరికే ఉండే ఇంటిమసీ సీన్లు. ఆయన ఎంత క్లోజ్ అయ్యాడంటే ఇంటి దగ్గరికి వచ్చి చిన్న కార్యక్కి వెళ్దామని చెప్పి ఆయన మందేసుకుంటా బాగా క్లోజ్ అయ్యారు. జోనర్ అనేది ఇప్పుడు హాట్ కేక్ అయింది అక్క. అది రాసేవాళ్ళు, ఆ జోనర్ టచ్ చేసేవాళ్ళు తగ్గిపోయారని చెప్పేసి 1-2 సినిమాలు వస్తే పెద్ద హిట్ అయిపోయింది. ఎంతసేపు అసలు ముందు ఎంత ఖర్చు పెడదామా అని సినిమా స్టార్ట్ చేస్తున్నారు, కానీ అసలు కథ ఏంటి అని కాకుండా కాంబినేషన్ నేను 200 కోట్లు 100 కోట్లు ఓకే ఇంత అవుతుంది అనే ముందు ఇంత బడ్జెట్ అనేది అవుతుంది, కానీ ఇది కథ. దీన్ని పైగా నాకు స్టడీ ఫ్రేమ్ అంటే ఇష్టం. జిగ్జాగ్ లేకుండా కంటికి ఒక నిమిషం ఇంపుగా చూసేటట్టు. అఫ్ కోర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో రామారావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, ఎవరైనా ఇప్పటికి నేను ఒకటి చెప్తా. దేవదాసు సినిమాలో అంతా భ్రాంతి అయిన పాట ఉంది. కరెక్ట్గా 7 షాట్లు కూడా కౌంట్ చేశారా? 7 షాట్లే ఉంటాయి పాట. ఓకే. ఇలా ఉంటే పాడుతూనే ఉంటుంది విత్ ఎక్స్ప్రెషన్, క్వాలిటీ. అవును, 7 షాట్లు ఉంటాయి. మీరు ఇప్పటికైనా సినిమా పెట్టుకొని అంతా భ్రాంతి అయిన సాంగ్ చూడండి. ఎక్సలెంట్ అండి. అంత అబ్జర్వ్ చేస్తారు మీరు ఏదైనా. ఓకే. ఇప్పుడు అన్నిట్లు తీలేము, కొంత కావాలి. ఇప్పుడు నేను తీసింది కూడా 100 షాట్లు తీసా. అవును. కాకపోతే
200 షాట్లు 300 షాట్లు ఇక అవి పడతా ఉంటే దాంతో ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. అవును, నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతూ ఇప్పుడు ఉంటాయి. 7 షాట్లు ఒక పాట అని అంటే కరెక్ట్గా హాఫ్ డేలో అయిపోద్ది కదా. అవును, అందులో సావిత్రి గారు అంటే ఇంక 1 మోర్ తీసుకునేది ఇలాంటివి కూడా ఉండవు కాబట్టి. అవును, ఎక్సలెంట్ సార్. అయితే మీకు మామూలు నాలెడ్జ్ అది 40 సంవత్సరాల అనుభవం అంటే. అయితే మీ నుంచి డైరెక్టర్గా ఇంకొక సినిమా టాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను.